వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మరి కొంతమంది అడిగారు 40 దినాల ఉపవాసం గురించి. ఈ 40 రోజులు ప్రత్యేకత ఏమిటి? బైబిల్ గ్రంథంలో 40 రోజుల గురించి ఏమన్నా ప్రత్యేకత ఉందా అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో 40 అధ్యాయాలు కలిగినటువంటి గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథము నిర్గమాకాండము. నిర్గమాకాండము అంటే ఏంటి? నిర్గమము అంటే ఏంటి? దాటిపోవుట, లేకపోతే విమోచన అనే అర్థాలు నిర్గమముకు ఉన్నాయి. వారు ఐగుప్తు దాస్యము నుండి, ఫరో దాస్యము నుండి వాగ్దాన దేశమునకు వెళ్ళటం, ఐగుప్తును దాటి పస్కా గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి వాగ్దాన దేశానికి వెళ్ళటం గురించిన విషయాలు ఈ నిర్గమాకాండంలో ఉన్నాయి. ఇది నిర్గమాకాండం యొక్క చరిత్ర. ఇది మోషే గారు రాశారు. ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మోషే గారు 40 దినాలు ఉపవాసం చేస్తూ, దేవునితో సహవాసం చేస్తూ గడిపి దేవుని దగ్గర జీవవాక్యాన్ని పొందాడు. అది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఈ 40 దినాలు కూడా మనము మరి దేవుని సహవాసములో గడుపుతూ ఉపవాసం ఉంటూ వాక్యము ద్వారా బలపరచబడాలని, ఆత్మీయంగా బలం పొందాలని ఈ 40 రోజుల ఉపవాసాన్ని కొన్ని డినామినేషన్లు అనుమతించారు. బైబిల్ పండితులు ఆమోదించారు. అయితే కొంతమంది ఆచారపరంగా చేస్తారు. మా సిరితల్లి ఈయన అమ్మాయి హైదరాబాద్లో ఉన్న ఆసక్తి అయిందమ్మా, చెప్తున్నా ఇప్పుడే. 40 రోజుల ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో 40 అధ్యాయులు ఉన్నటువంటి గ్రంథము నిర్గమాకాండము. నిర్గమం అంటే దాటిపోవటం, విమోచించబడటం అనే అర్థాలు ఉన్నాయి. ఫరో నుంచి, ఐగుప్తు దాస్యం నుంచి దాటిపోతూ పస్కా రక్తము ద్వారా విమోచించబడిన ప్రజలు వాగ్దాన భూమికి ప్రయాణం చేయటం గురించిన విషయాలు ఈ నిర్గమాకాండంలో ఉన్నాయి. ఇంకా దానికన్నా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మోషే గారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఈ 40 దినాల్లో దేవునితో సహవాసము గడిపారు. దేవుని నుంచి జీవవాక్యాన్ని పొందారు. ఆ విధంగా మనం కూడా ఈ 40 దినాలు వాక్యము పొందటానికి, వాక్యములో మరి బలపడటం కోసం మరి మనం కూడా దేవునితో సహవాసం చేస్తూ గడుపుతా ఉన్నాం. ఈ విషయాలు నిర్గమాకాండం 19వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట చదువుదాం. దేవుడు సినాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. దేవుడు మోషేని ఆ సీనాయి పర్వత శిఖరం మీదకి రమ్మని పిలిచాడు. మోషే గారు ఎక్కి ఆ శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. 24వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకు ఎక్కెను. 40 దినాలు దేవునితో గడిపాడు. 34వ అధ్యాయం 28వ వచనం. 40 దినాలు గడిపి దేవునితో పాటు ఉన్నాడు. భోజనం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదు. అప్పుడు దేవుడు 2 రాతి పలకలను, నిబంధన వాక్యములను, 10 ఆజ్ఞల పలకలను దేవుడు ఇచ్చాడు. ఈ విషయము మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 40 దినాలు మోషే గడపటం వల్ల వాక్యము పొందటమే కాదు, కానీ మోషే ముఖ వర్సెస్
ప్రకాశించినట్లుగా 29వ వచనంలో చూస్తాం. ఆ, 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 ఆ. వెలుగుగా ప్రకాశిస్తా ఉంది. దేవునితో గడపటం ద్వారా ఆ, అతను ఎంత ఆత్మీయంగా బలపడ్డాడో అతని ముఖ వర్చస్సే తెలియచేస్తా ఉంది. 35వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ చూడగలిగారు. వారు కూడా ముసుకేసుకున్నారు. ఈ విషయాన్ని సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు గారు తెలియచేశాడు. తెలుసా మీకు? ఏమ్మా? కొరింథీ పత్రికలోనే 3వ అధ్యాయం. తీశారా? చెప్పాలి వచనం కూడా. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. కొంచెం మోషే ముఖాన్ని కప్పుకున్నాడు, ఎందుకంటే ప్రజలు చూడలేకపోయారు. చాలమ్మా. దాని యొక్క ప్రాముఖ్యతను సంఘాలకు కూడా పౌలు గారు తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 40 దినాలు దేవునితో గడిపి దేవుని యొక్క వాక్యం పొంది తన ముఖ వర్చస్సును సైతం కూడా ప్రకాశింప చేసుకున్నట్లుగా మనం కూడా ఈ 40 దినాల్లో దేవుని యొక్క వాక్యములో మనం ఎదగాలని ఈ 40 దినాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ ఒక విషయం. అదేవిధంగా ఇక్కడ భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయినప్పుడు వారి అంతము దేవుని సన్నిధిని కలిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? 40 దినాలు వర్షాన్ని కురిపించాడు. ఆదికాండం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి అక్కడ వర్షం, జలప్రళయం వచ్చింది. అయితే దేవుని మాట విని నమ్మినటువంటి కుటుంబము కాపాడబడింది. నమ్మని వారి యొక్క కుటుంబాలు శిక్షించబడ్డాయి. శిక్షించటమా కాపాడటమా అన్నది మన ప్రవర్తన మీద ఉంటుంది. మోషే గారు యెహోషువ పర్వతం మీద ఉన్నారు. అంటే శిఖరం మీదకి యెహోషువ వెళ్ళలేదు, కానీ మధ్యలో ఆగిపోయాడు. మోషే అక్కడ ఉంచి మోషేనే రమ్మన్నాడు కాబట్టి మోషే ఎక్కి వెళ్ళాడు, మధ్యలో యెహోషువ ఆగాడు. కానీ కింద ప్రజలు చెడిపోయారు. వారు దైవికమైనటువంటి విశ్వాసంలో లేరు, కాపరి విషయంలో శ్రద్ధ లేరు. ఏమైపోయాడు మన కాపరి? మనం నడిపించిన వాడు, అద్భుతాలు చేసి అక్కడ దాస్యం నుంచి, ఫరో యొక్క చేతుల నుంచి మనం ఇడిపించి తీసుకొచ్చిన వాడు ఏడి? మన అవసరాలు తీర్చిన వాడు ఏడి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు ఏడి? చేదైన నీటిని మధురంగా మార్చిన వాడు ఏడి? బండ నుంచి మన కోసం నీరు తిప్పించిన వాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించినటువంటి దైవజనుడేడి, మన నాయకుడేడి అన్న ధ్యాస లేదు కదా. అది అవసరాలకు వాడుకుంటున్నారు ప్రజానీకం, మీరు కాదు. అప్పటి నుంచి దైవజనులు అవసరానికి ఉపయోగించుకుంటానికే, దైవజనుడికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు ఉండరు. అలా ఆయన వెళ్తే మనం ఎందుకు ఉండాలి? ఉన్నాడో పోయాడో ఎవడికి తెలుసు. కాబట్టి అహరోను గారు మీరు మా కోసం దేవుణ్ణి చేయమంటే వాళ్ళ అహరోను గారు ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో పేసి ఎందుకని నగలు అడిగితే నగలన్నిటిని తీసుకొని పోత పోస్తే అది దూడయింది. దానికి నమస్కారం చేస్తూ
నువ్వే ఓ ఇశ్రాయేలు మమ్మల్ని ఇడిపించిన దేవుడు నువ్వు కదా అని గంతులేస్తూ భోజనాలు చేస్తూ ఉంటే దేవుని యొక్క ఉగ్రత వచ్చి 3,000 మంది చచ్చిపోయారు అక్కడ కదా. శిక్షించబడ్డారు వాళ్ళు. కాబట్టి మన ప్రవర్తనే కాపాడటమా శిక్షించటమా అన్నది దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మనము దైవికంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, అవసరాలు తీరుస్తాడు. దేవుని లెక్క చేయకోకుండా ఉన్నప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుంటాడన్న విషయాలు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే వీరు వేగు చూడటానికి వాగ్దాన దేశానికి వెళ్ళమని చెప్పాడు మోషే గారు. అయితే 12 గోత్రాల ప్రజల్లో ఒక్కొక్క గోత్రము నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నిక చేసి 12 మందిని వాగ్దాన భూమికి పంపించారు. కనాను దేశం చూడటానికి వారిని పంపించారు. వారు వెళ్ళారు, చూశారు, సంచరించి వచ్చిన తర్వాత 10 మంది చెడు సమాచారం చెప్పారు. ఏమంటే అది, అయ్యా మేము చూసిన దేశం గొప్పదే, మంచిదే, ఉన్నతమైందే, ఒక ద్రాక్ష గెలనే అనేకుల మంది మోసుకెళ్తున్నారు, అలాంటి పుష్టికరమైనటువంటి శ్రేష్టమైన దేశం అది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నత దేహులు, అజానుబాహులు, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, వారిని జయించటం మన వల్ల కాదని 10 మంది అవిశ్వాసపు పలుకులు పలికారు. అయితే ఇద్దరు కాలేబు యెహోషువలు మాత్రము, అయ్యా అది మంచి దేశము, దాన్ని మనం జయించగలము. ఎలా అంటే దేవుని శక్తి ద్వారాగా, దేవుణ్ణి బట్టి మనం దాన్ని జయించగలము, మన దేవుడు జయమిస్తాడు అని విశ్వాసపు మాటలు మాట్లాడారు. దాన్ని బట్టి దేవుడు చెడ్డ సమాచారం చెప్పి అవిశ్వాసపు మాటలు మాట్లాడిన వారిని దేవుడు శిక్షించాడు. ఏమ్మా ఏం చేశాడో సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఎన్ని రోజులు? 40 దినాలు సంచరించారు. 40 అన్నది యూదుల్లో ఒక ప్రత్యేకత ఉంది. 40 దినాలు సంచరం చేశారు. 32 చదవమ్మ. అమ్మో, మనుషులు తినేస్తారు వాళ్ళు. ఎంత ఎత్తున్నారు, ఎంతలా ఉన్నారు, అజానుబాహులు, నెఫ్యూలు ఎవరమ్మా రాధమ్మ గారు? పిల్లసాల దేవదూతలకు నరుల కుమార్తెలకు కలిగినటువంటి సంతతే నెఫ్యూలు. 6వ అధ్యాయంలో నోవహు కాలములో దేవదూతలు పరశరీరానుసారులై మానవుల్లో ప్రవేశించి నరుల కుమారులను చేసుకొని వారు కనిన పిల్లలే నెఫ్యూలు, ఉన్నత దేహులు. ట్రైనింగ్ లేవు కదా తల్లి, దేవదూతలే. మంచి దూతలు ఎందుకు వచ్చే పనులు చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు భూమిని కలుగు చేశాడు కదా, భూమి నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది. సృష్టించేవాడు నిరాకారంగా సృష్టిస్తాడా? సృష్టించడు కదా. మరి ఎందుకు ఆకారాన్ని కోల్పోయింది? ఆకారం ఉన్న భూమి ఆకారాన్ని ఎందుకు కోల్పోయింది? దీనికన్నా ముందు సృష్టి, దేవదూతల సృష్టి ఉంది. దేవదూతలు సృష్టి వారిని పడదోసిన తర్వాత భూమి పాడైంది.
రిమోట్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉన్నాడు అగాధ జలముల మీద. అది రెండవసారి చేయబడింది. అప్పటికే దేవదూతలు శిక్షించబడ్డారు. ఆ దేవదూత లూసిఫర్ అంటే ప్రధాన కెరూబు తీసుకొని వచ్చేసాడు. వాళ్ళు వచ్చి నరుల సంతతిలో ప్రవేశించి అందమైన స్త్రీలు పెళ్లి చేసుకొని పిల్లగా అన్నారు. ఇది యోధా పత్రికలో రాస్తాడు యోధా గారు. కొత్త నిబంధనలో దొరికింది దీని అంశాలన్నీ. వాళ్ళు ఏ విధంగా పరకాయ ప్రవేశం చేశారో ఆ విషయాలు యోధా పత్రికలో ఉన్నాయి. దేవదూతలు సృష్టి ముందు దేవదూతలు దేవుడు భూమికి పునాదేసేటప్పుడు ప్రతిగానాలు చేశారు. ఏకంగా ఉదయ నక్షత్రాలు దేవదూతలు దేవుని కుమారులు. వాళ్ళు పాటలు పాడినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడని ఏవు గ్రంథంలో చూస్తాం. 38వ అధ్యాయంలో చూడండి, మీకు కావాలంటుంటుంది. 7వ వచనం 6వ వచనంలో ఉంటుంది. ఉదయ నక్షత్రములు దేవదూతలందరూ ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. అప్పుడు దేవుడు భూమికి పునాదేశాడు. అప్పుడు దాకా భూమి లేదు. ఏబు గ్రంథంలో ఉంది. దేవదూతలు ఎందుకు సంతోషపడి చప్పట్లు కొట్టారు? ఎందుకు ఆనందించారు? వారిని పిల్లలు చల్లకుండా దేనంటే నేర్చుకుంటుంది మీరు. అందుక ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రాబోతుంది. మానవుల సృష్టి కలగబోతుంది. ప్రతి మానవుడికి కాపుదలగా దేవుడు దూతలను నియమించబోతా ఉన్నాడు. ఉద్యోగం రాబోతుంది మాకు దేవదూతలకి. అందుకే వాళ్ళు ఆనందించారు. అది మీరు లోతైన టాపిక్లోకి వెళ్ళట్లేదు అసలు. పాలు తాగే పిల్లలుగానే ఉంటున్నారు ఎన్నాళ్ళున్నా. సరే, సంఖ్యాకాండంలోకి వద్దాం. 14వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. మీరు ఆ దేశాన్ని సంచరించారు, చూశారు. ఎన్ని రోజులు? 40 రోజులు. అయితే ఒక్క దినానికి శిక్షగా 1 సంవత్సరం శిక్ష. అంటే 40 రోజులకి 40 సంవత్సరాల శిక్ష అనుభవించాలి మీరు. ఎంత శిక్ష పడింది తెలుసా? చెడ్డ సమాచారం చెప్పి అవిశ్వాస మాటలు మాట్లాడితే మా తల్లు చెడ్డ సమాచారాలు చెప్పమాకండ్రా, శిక్ష తెచ్చుకోమాకండ్రా. వాళ్ళు 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి? కనాను దేశానికి. ఐగుప్తు దేశం నుంచి 11 రోజులు వెళ్ళొచ్చు. కానీ దేవుడు 11 రోజులు తీసుకెళ్ళా 40 సంవత్సరాలు తిప్పాడు. ఎందుకు తిప్పాడు? ఇదిగో ఇది శాపం. వాళ్ళు చేసిన పనులకు శాపంగా 40 సంవత్సరాలు. అయినా చేరారా? రాలిపోయారు. పాత జనాంగం, ఐగుప్తు దేశంలో జనాంగం బయలుదేరిన 25 లక్షల జనాభాలో అందరూ రాలిపోతే 2 బ్రతికారు. వాళ్ళిద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువాలు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము బ్రతికించింది. వారు చెప్పిన మంచి సమాచారం బ్రతికించింది వాళ్ళని. మంచి సమాచారాలు బతికిస్తాయిరా, చెడ్డ సమాచారాలు చంపేస్తాయి, శాపాలు తెచ్చి పెడతాయి. లేనిపోయి నోరుంది కదా అని చెడ్డ సమాచారాలు ప్రచారం చేయమాకండ్రా. చెడ్డ సంగతి పోయి మాట్లాడుకోమాకండ్రా, చెప్పుకోమాకండి. ఈ 40 దినాల్లో నోరును కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి. ఎంత శాపం వచ్చిందో ఇక్కడ మనం చూస్తా ఉన్నా. అన్నాడు, ఈ దోష శిక్ష భరించి క్షీణించి మీరు చనిపోతారు అన్నాడు. అంతే, క్షీణించిపోతారు. అంత భయంకరమైన శిక్ష వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం గలవారు మాత్రమే వాగ్దాన దేశానికి వెళ్ళగలుగుతారు. అవిశ్వాసంగా ఉండేవారు, చెడ్డ సమాచారాలు చెప్పేవారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. ఆ సత్యాన్ని మీరు ఇప్పటికైనా గమనించాలి.
ఇశ్రాయేలుకు శత్రువులైన ఫిలిస్తీయులు తరపున ఫిలిస్తీయుడైన గొలియాతు వచ్చాడు. 40 దినాలు తను తాను కనబరుచుకొని సవాల్ అన్నాడు. బస్తీమే సవాల్ అన్నాడు, ఏమన్నాడు నాకు తెలియదు కానీ సవాల్ అన్నాడు. మీలో ఎవడైనా సరే ఒకడు నన్ను ఓడిస్తే మా రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తాం, మిమ్మల్ని నేను ఓడిస్తే మీ రాజ్యం మాకు ఇచ్చేయాలి. అది వాడు స్లోగన్ గొలియాతుది. 17వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 16వ వచనం చదువుదాం. ఆ ఫిలిస్తీయుడు ఉదయాన్నే సాయంత్రం 2 పూటలు వచ్చేవాడు. 40 రోజులు తను కనపరుచుకునేవాడు. రే వచ్చారా ఎవడన్నా సరే సవాల్, తొడగొట్టాడు మీసం తిప్పాడు నాకు తెలియదు, నేను చూడాల అన్నాడు కదా, సవాల్ అని మాత్రం. ఇప్పుడు మనకి ట్రెండ్ అంతే తొడగొట్టుకోవటాలు, మీసాలు తిప్పుకోవటాలు కదా. తిప్పాడా? సరే మంచిది. అయితే గొలియాతు శరీర సంబంధంగా బలాఢ్యుడుగా ఉన్నాడు, శరీర సంబంధంగా, కానీ ఆత్మ సంబంధంగా బలహీనుడు. ఎందుకంటే అతనికి సున్నతి లేదు, దేవుని యొక్క కృప లేదు, ఇంకా అతను దేవుణ్ణి నమ్మని జనాంగం. అదే అంటాడు దావీదు, సున్నతి లేని వాడిని ఆడెంత మాత్రపోడు అంటాడు కదా. కానీ దావీదు బుడ్డోడైనా అతను ఆత్మబలం గలవాడు. శరీర బలము గొప్పదా ఆత్మ బలము గొప్పదా అంటే ఇక్కడ మనం చూసాం శరీర బలం కన్నా ఆత్మ బలము గొప్పది అని. అందుకని 50వ వచనంలో అంటాడు, దావీదు ఫిలిస్తీయుల కన్నా బలాఢ్యుడయ్యాడు. అంటే అప్పుడప్పుడు ఇంత ఉరిపోయాడా? ఆత్మ బలం పొందుకొని కొట్టి చంపేశాడు, కొట్టి చంపాడు. అది ఆత్మ బలం. శత్రువును జయించాలంటే శరీర బలము కన్నా ఆత్మ బలము గొప్పది అన్న సత్యము ఇప్పుడు చెప్పబడిన వాక్య భాగంలో మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకని ఇది పెంచుకోకుండా తినకుండా దాన్ని పెంచుకుందాం, ఆత్మ బలాన్ని. ఏమా అది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే రోమిలికి రాస్తాడు పౌలు గారు ఒక మాట, 8వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ యొక్క నియమము పాపం మరణముల నియమము నుండి విడిపిస్తుంది. దేవుని స్తోత్రం. పాప నియమము ఆత్మ నియమము ద్వారా విడిపించబడాలి, విమోచించబడాలి. అందుకని ఆత్మ నియమములో మనం ఆత్మబలం పొందుకొని ఉండాలి. దానికోసమే యేసు ప్రభువారు మాదిరి చూపించారు. తను సేవా పరిచర్య ప్రారంభించేటప్పుడు బాప్తీసం తీసుకున్న వెంటనే 40 దినాలు యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నారు. ఈ 40 దినాల ఉపవాసములో అయిపోగానే శోధకుడు వచ్చేసాడు. యేసు ప్రభువారు వాడిని వాక్యము ద్వారా శోధను జయించాడు, వాడిని తరిమి వేశాడు. వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభువారు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వచ్చాడని డాక్టర్ అయిన లూకా గారు రాస్తాడు తను రాసిన మొదటి సువార్తలో. 4వ అధ్యాయం లూకా సువార్త 14వ వచనం. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు రాశాడు డాక్టర్ లూకా గారు. ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తులు. ఎవరికి రాశాడు? అదే రాగమ్మ మా అమ్మ చెప్పిందా? ఎవరికి రాశాడమ్మా? లూకా గారు డాక్టర్ గారు లూకా సువార్త రాశాడు, అపోస్తుల కార్యము రాశాడు. ఎవరికి రాశాడు? థియోఫిలాకి రాశాడు. థియోఫిల్ ఎవరమ్మా? థియోఫిల్ ఎవరు? అప్పటి గవర్నర్ గారు ఘనత వహించిన ఓ థియోఫిలా అని ఉంటుంది కదా, మీరు చూడండి ఎదుర ఉంటుంది. లూకా గారు ఈ 2 పత్రిక, ఒకటి పత్రిక ఒకటి సువార్త రాశాడు. సరే,
నన్నైతే నేను చెప్పాలా? అరే రే రే రే. ఆ. అప్పుడు యేసు ప్రభువారు ఆత్మ బలం పొందుకొని గలిలయకు వచ్చారు. ఆత్మ బలముతోనే శిలువ యాగాన్ని చేశాడు. ఆ, శిలువ మరణాన్ని కూడా జయించాడు. దేవునికి స్తోత్రం. అది అందుకనే ఆత్మ బలము మనం పొందాలి. ఏలియా జీవితంలో కూడా మనం చూస్తాం. అతనికి శక్తికి మించిన ప్రయాణం ఉన్నప్పుడు అతను 40 దినాలు ప్రయాణము చేసి హోరోబు అన్నటువంటి దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యము తెలియచేస్తుంది. 19వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథములో 19వ అధ్యాయం ఉంటుంది. 40 40 రాత్రులు పగలు 40 రోజులు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. అక్కడ గృహలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏలియా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు అప్పచెప్పిన పని ఏంటిరా బాబు? నువ్వు చేసే పని ఏంటి? నేను చచ్చిపోతానంటావేంది? నాకు తెలియదేంది నేను ఎప్పుడు తీసుకోవాలో కూడా అని దేవుడు మాట్లాడి పని అప్పగించాడు. నీ తర్వాత పరిచర్య చేయటానికి ఎలీషాను సిద్ధపరచు, ఇశ్రాయేలు మీద రాజుగా యూషీ కుమారుణ్ణి అభిషేకం చేయి. 2 పనులు అప్పగించాడు ఏలియాకు దేవుడు కదా. మనం కూడా ఈ 40 దినాలు మన శక్తికి మించిన ప్రయాణం, ఏది యాత్రికుని ప్రయాణం శక్తికి మించింది కాబట్టి మనము కూడా ఈ 40 దినాలు ఉపవాసం ద్వారాగా ప్రభువారి భోజనం భుజిస్తూ వాగ్దాన రాజ్యానికి మనం చేరాలి, సిద్ధపడాలి. దానికోసమే ఈ విషయము మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు మరణించిన తర్వాత సమాధి చేశారు కదండి. ఎన్నో రోజులు వేసాడు? 3వ రోజులు వేసాడు సమాధి చేసి. తర్వాత ఎన్ని రోజులు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నారు? నేను డౌట్ చూస్తున్నానా? ఇంకా 50 సంగతి నేను అడగట్లేదు. యేసు ప్రభువారు తిరిగిపోయి లేచిన తర్వాత 40 రోజులు ఏమా ఏం చేశాడు? 40 రోజులు ఇక్కడ ఎందుకున్నాడు? ఏం చెప్పాడు? కనపరుచుకున్నాడు. ఏం చేశాడు కనపరుచుకొని? ఆయన బోధించాడు, దేవుని రాజ్య సంగతులు బోధించాడు, అనేక ప్రమాణికాలు చూపించాడు, ప్రమాణికాలు రుజువులు. సరే, లూకా గారు రాశారు ఇది కూడా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన శ్రమపడి 40 దినాలు శ్రమపడి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు రోజులు అగపడతా ఉన్నాడు. ఏం చెప్పాడు? దేవుని రాజ్యం గురించి బోధించాడు. బోధించు అనేకమైనటువంటి ప్రమాణములు, అక్కడ అంకి ఉంటుంది, ఫుట్నోట్లో ఉంటుంది, రుజువులు, అనేక రుజువులు. సజీవుడు నేనే, తిరిగి లేచింది నేనే అని రుజువుపరుచుకున్నాడు. 40 రోజులు తన్ను సజీవుడిగా కనపరుచుకున్నాడు. దేవుని రాజ్యం గురించి బోధించాడు శిష్యులకి. 11 సార్లు కనపడ్డాడు శిష్యులకి. 40 దినాలు భూమి మీద చనిపోయిన తర్వాత లేచి 40 దినాలు ఉన్నారు. ఈ 40 యొక్క ప్రత్యేకత యూదుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ 40 కదా. యోహాను సువార్తలో పక్క పేజీలోనే 20వ అధ్యాయం 27వ వచనం కూడా చూద్దాం. తోమాతో అంటున్నాడు, రుజువు చూడవయ్యా, మీరు చూసినా మేర చూడక నమ్మారా మీరు? నేనైతే ఏలు పెట్టి చూసేవాడిని అన్నాడు కదా. ఇటు రారా, నువ్వు రారా, ఏలు చాపురా, పెట్టు, పక్కలో ఏలు పెట్టు, చేతులు ఏలు పెట్టు, గాయాలు ఏలు పెట్టు. చూడు, చూసి నమ్మటం కాదు, విశ్వాసగా కాదు బతికేది,
ఆ, అది అవును. ఇక నుంచి అయినా సరే అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండమని యేసు ప్రభువారు తోమాకు బోధించాడు. ఆ తోమా గారే మన ప్రాంతానికి సువార్త తీసుకొచ్చాడు. ఆ, కేరళకి, మద్రాసు. థామస్ మౌంట్ అని ఉంది కదా అక్కడ. సామా బ్రాహ్మిన్స్ అందరూ కూడా పొడిచి చంపేశారు. మొట్టమొదటిగా నమ్ముకుంది ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు కాదు, బ్రాహ్మిన్స్ నమ్మారు దేవుణ్ణి కదా. సువార్త నమ్మినోళ్ళు వాళ్ళు, తోమా దగ్గర సువార్త నమ్మినోళ్ళు కదా, కేరళ బ్రాహ్మిన్స్. కాబట్టి 40 దినాల్లో మనమందరం కూడా ఉపవాస దీక్షలు చేస్తూ ఆత్మీయంగా బలపడుతూ విశ్వాసంలో అభివృద్ధి చెందాలని నేను తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించునుగాక.